పత్రిక తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనాలు చదువుకుందాం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మట్టివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండును. ఆమేన్. చేతులు పైకెత్తి 3 సార్లు దేవునికి బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. మంచిది. గతించిన వారములో ఇందును గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనము నేర్చుకున్నాం. గొప్ప ఇల్లు అంటే ఏమని చెప్పాము, ఏమని అనుకున్నాము? గొప్ప ఇల్లు అంటే దేవుని మందిరం. ఆమేన్. ఏమని చెప్పాను? దేవుని మందిరం. దేవుని మందిరము కంటే ప్రపంచంలో గొప్ప ఇల్లు ఏది కూడా ఉండదు. ఇక ఈ గొప్ప ఇంట్లో వెండి పాత్రలున్నాయి, బంగారు పాత్రలున్నాయి, చెక్క పాత్రలున్నాయి, మట్టి పాత్రలు కూడా ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం. మీకు కొద్ది నిమిషాలు నేను మాట్లాడుతాను. ఒక 15 గంట 20 నిమిషాలు వాక్యం చెప్పి నేను ప్రార్థన చేసి ముగిస్తాను. నిన్న మొన్న 2 రోజులైంది నేను ఇంట్లో లేక, మేదరమెట్లలో మీటింగ్ ఉంటే వెళ్ళిపోయి అక్కడ చూసుకొని, అక్కడి నుంచి టంగుటూరులో మీటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయి రాత్రి 2 గంటలకు ఇల్లు చేరుకున్నాను. పోయిన వారం అంతా ఆ ప్రార్థనలలో ఉండి మాట్లాడి నా గొంతు పోయింది. కాబట్టి అక్కడ అరిసి చెప్పినట్లుగా ఈడ అంత అరిసి చెప్పడం అవసరమా? అక్కడంటే వాళ్ళు కొత్త ప్రజలు కాబట్టి వాళ్ళకు కొంచెం ఉజ్జీవమైన ప్రసంగాలు చేయాలి. ఇక్కడ మీకు కొన్ని వివరణాత్మకమైన మాటలు చెప్తే సరిపోదా అని, నా బిడ్డలే కదా అన్నట్లుగా నెమ్మదిగా మాట్లాడతాను. కొన్ని మాటలు విని నేర్చుకుందాం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు, మట్టి పాత్రలు, చెక్క పాత్రలు అని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. దేని విలువ దానికే ఉంటుంది. బంగారమునకు ఉండాల్సిన విలువ, వెండికి ఉండాల్సిన విలువ, చెక్కకు ఉండాల్సిన విలువ, మట్టికి ఉండాల్సిన విలువ, దేని విలువ దానిదే. బంగారం వచ్చి వెండిని చూసి నవ్వేదానికి లేదు, చెక్కను చూసి నవ్వేదానికి లేదు, మట్టి పాత్రను చూసి. అవన్నీ ఉంటేనే ఆ ఇంటికి ఒక సంపూర్ణత. మన ఇంట్లో చీపిరి ఉంటుంది, డేషలు తపేలాలు ఉంటాయి, మన ఇంటికి కిటికీలు ఉంటాయి, తలుపులు ఉంటాయి, షోకేసు ఉంటుంది, టీవీ ఉంటుంది, మన ఇంట్లో రకరకాలైన వస్తువులు ఉంటాయి. అవన్నీ ఉంటేనే దానికి సంపూర్ణత. పెద్ద ఇల్లు, ₹1 కోటి పెట్టిన ఇంట్లో చీపిరి వద్దందామా? చీపిరి వద్దందామా? చీ, నేను ₹1 కోటి పెట్టి కొంటే నువ్వెందుకే చీపిరి, గెట్ అవుట్ అంటామా? అంటామా? ₹1 కోటి పెట్టిన ఇంట్లోకి స్టీల్ పాత్రలు తెచ్చుకుంటాం.
అందులో చిన్న పాత్రలు కూడా, చిన్న ప్లేట్ కూడా తెచ్చుకుంటాం. చికెన్ తినేటప్పుడు కానీ, చేపలు తినేటప్పుడు కానీ, దాని ఎముకలు, దాని ముళ్ళులు పెట్టుకోవడానికి తెచ్చుకుంటాం. ₹1,00,00,000 పెట్టి నేను ఇల్లు కట్టాను, మీరు ఇంత చిన్న పాత్రలు మీరు ఎందుకు అనేదానికి లేవు. దేని మహిమ దానిదే. ఆమేన్. అలాగనే సంఘములోనికి వచ్చిన మనందరము, దేవుని మందిరములోనికి వచ్చిన మనందరము, దేవుడు ఎందుకు తీసుకొని వచ్చాడో, ఏ పని మనతో ఉందో దేవునికి, నాకంటే నీకంటే దేవునికే బాగా తెలుసు. ఇక్కడ పనికిరాని వాళ్ళు ఎవరూ లేరు. అందరూ దేవుని ఇంటి కొరకు పనికొచ్చే బిడ్డలే ఉన్నారు. పనికిరాని వస్తువులు దేవుడి ఇంట్లో తెచ్చి పెట్టేంత అమాయకుడు కాడు. అయితే ఎవరు చేయాల్సినది వాళ్ళు చేస్తూ, ఎప్పుడు చేయాలనో అప్పుడు చేస్తూ, దేవుడు ఏ పాత్రని ఎప్పుడు వాడుకోవాలనో అప్పుడు వాడుకుంటూ ఉంటాడు. ఆమేన్. బంగారు పాత్రను చూసి, అబ్బా నేను బంగారంలాగుంటే ఎంత బాగుండు, అందరూ నన్ను మెచ్చుకుండే వాళ్ళు అనుకునేదానికి లేదు. వెండి పాత్రను చూసి, అబ్బా ఎంత చక్కని పాత్ర, తెల్లగా నెగనెగలాడుతుంది, నేను అలా ఉంటే బాగుండు అనుకునేదానికి లేదు. చెక్కను చూసి, నేను చెక్కలాగా ఉంటే బాగుండు, చక్కగా కుర్చీ చేసుకొని కూర్చుండే వాళ్ళు, అబ్బా నేను చెక్కనైతే బాగుండు అనుకునేదానికి లేదు. ఇంత ఖరీదైన భవనంలో మట్టి పాత్రతో ఏం పని చే అని చెప్పి మట్టి కుండను బయట వేసేదానికి పొరపాటున కానీ లేదు. ఈ పాత్రలలో ఏ పాత్ర కూడా విలువ లేనిది కాదు, అన్ని విలువైనయే. ఏది చేయాల్సిన పని అది చెయ్యాలి అని అర్థం. ఆమేన్. ఎవరు చేయాల్సిన పని దేవుడు వారితో చేపిస్తూ ఉంటాడు. కొంతమందికి దేవుడు పాట పాడే కృపనిస్తాడు, కొంతమందికి చక్కగా చప్పట్లు కొడతారు, కొంతమంది అసలు చప్పట్లే కొట్టలేరు, వాళ్ళ పక్కన కూర్చొని కొడుతుంటే అసలు మనకు కొట్టబుద్ధి కాదు, విరక్తి పడుతుంది. కొంతమంది పాట పాడలేరు, కొంతమంది వాక్యం చెప్పగలరు, కొంతమంది సర్వీస్ నడిపించగలరు, కొంతమంది చక్కగా వంట చేయగలరు, కొంతమంది చక్కగా అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా శుభ్రం చేయగలరు, కొంతమంది అంట్లు తోముతూ ఉంటారు, కొంతమంది టెంట్లు వేస్తూ ఉంటారు, కొంతమంది ఆటో సర్వీస్ చేస్తూ ఉంటారు, కొంతమంది వాటర్ ఉన్నాయా లేవా చూసుకుంటూ ఉంటుంటారు, కొంతమంది ఈ ఫుల్ బీట్ అంతా క్లీన్ చేస్తూ ఉంటారు, కొంతమంది దేవుని మందిరానికి కొంతమందిని నడిపిస్తూ ఉంటారు, కొంతమంది ఎక్కువగా సంఘ క్షేమం నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉంటారు, విజ్ఞాపన చేస్తూ ఉంటారు, కొంతమంది నమ్మకంగా దేవుని పరిచర్య అభివృద్ధి నిమిత్తమై కానుకలు నమ్మకంగా తెచ్చిస్తూ ఉంటారు, కొంతమంది దశమ భాగాలు ఇస్తూ ఉంటారు, కొంతమంది కృతజ్ఞత కానుకలు ఇస్తారు, కొంతమంది ఇదిగో ఇది నేను తేలేదు, ఒక్కొక్క గారు ప్రజెంటేషన్ ఇచ్చారు, నేను అక్కడ ఉన్నాను, ఫోన్ చేశారు, అన్నా ఎండలో అల్లాడిపోతున్నావు, నీకు ఒక కూలర్ పంపిస్తున్నాను, నేను దేశంలో ఉన్నాను అంటే పర్వాలేదని చెప్పి పంపించారు. దేవునికి స్తోత్రం. ఎవరి పాత్ర వాళ్ళదే, దేవుడు వారిని దీవించునుగా. పాపం 2 వారాల క్రితం ఆ మున్సిపాలిటీలో పనిచేసే కుమారక్క కూడా నాకు 10,000 ఇచ్చి, అన్న ఒక మంచి కూలర్ తెచ్చుకో, నువ్వు ఆదివారం చెమటలు బట్టి తుడుచుకుంటుంటే మేము చూడలేకపోతున్నామన్నని. సేవకుల క్షేమాన్ని ప్రేమించే బిడ్డ, నేనన్నా నా 10,000 అట్నే ఉంచు, మీటింగులప్పుడు తీసుకుంటాను, ఇంకా దాన్ని పోగు చేయని చెప్పిన. పోగు చేయక్క కుమారక్క, ఇంకా అట్టనే ఉంచు, మీటింగులకు చాలా ఖర్చు ఉంది, అందుకని అలాగే ఉంచు అని చెప్తే, లేదన్నా ఒక కూలర్ తెచ్చుకున్నా, ఈ 10,000 ఉంచుకొని పాస్టరమ్మ చేతిలో పెడితే కూడా వద్దక్క, రేపు మీటింగులు ఉన్నాయి కాబట్టి ఆ మీటింగులకు కొన్ని లక్షల రూపాయలు అవసరమైతే దాదాపు 1,50,000 దాకా ఖర్చు అవుతుంది కాబట్టి వద్దులేక అని చెప్పేసి ఉంచాను. ఈలోపు దేవుడు ఇంకొకళ్ళ ద్వారా దేవుడు పంపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే, దేవుడు
సంఘములో ఎవరు చెయ్యాల్సిన పాత్ర వాళ్ళు చెయ్యాలి తప్ప నేను అలా ఉంటే బాగుండని పోల్చుకోకూడదు. ఆమేన్. ఎప్పుడు పోల్చుకోగాకండి, ఎప్పుడు పోల్చుకోకూడదు. ఒక పాస్టర్ గారు రెయిన్హార్డ్ బాంకే గారి లాగా సేవ చేయాలని, రెయిన్హార్డ్ బాంకే గారి లాగా సేవ చేయాలని ఆయన జనాలలో తిరుగుతూ వాక్యం చెప్తూ స్వస్థతలు చేస్తుంటే, ఈయన కూడా ఆయనలాగా చెయ్యాలని, ఈయన కూడా జనాలలో తిరుగుతూ వాక్యం చెప్తుంటే ఒక్క స్వస్థత కార్యం జరగట్లేదంట. అసలు ఎవడు వాక్యం వినట్లేదంట. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడంట, ప్రభువా ఏంది అసలు ఒక్క అద్భుతం జరగట్లేదు. అదే రెయిన్హార్డ్ బాంకే గారు తిరిగితే ఎంత చక్కగా అద్భుతాలు జరుగుతున్నాయి, ఎన్ని ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. నేను కూడా అంతే ప్రార్థన చేస్తున్నాను కదా, నేను కూడా అట్లాగే నడుస్తున్నాను కదా, నేను కూడా అట్లాగే చేతులు ఎత్తుతున్నాను కదా, నేను కూడా అట్లాగే. ప్రభు అన్నాడంట, నాకు ఒక్క రెయిన్హార్డ్ బాంకే చాలు అన్నాడంట. దేవునికి స్తోత్రం. ఇద్దరు అవసరం లేదు. నాకు ఒక్క మోషే చాలు, ఇద్దరు అవసరం లేదు. హల్లెలూయా. దినకరం గారు కూడా ప్రార్థన చేశారంట, ప్రభువా నన్ను మోషేలాగా వాడుకో, నన్ను మోషేలాగా వాడుకో, నన్ను మోషేలాగా వాడుకంటే ఒకరోజు రాత్రి ప్రభు దర్శించి నాకు ఒక్క మోషే చాలన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నేను నిన్ను మోషే కంటే గొప్ప సేవ చేయించాలనుకుంటుంటే నీవు మోషేలాగా వాడుకోమంటావా? నాకు ఒక్క మోషే చాలు, ఒక్క ఏలియా చాలు, ఒక్క యెహోషువ చాలు, అందరూ ఒక్కొక్కరు చాలు. అందుకే ప్రభు అంటున్నాడు, నిన్నుగా ఆయన యోగ్యమైన పాత్రగా వాడుకుంటున్నాడు. ఇప్పుడు సంఘములో ఎవరి పరిచర్యను దేవుడు వారికి అప్పగించాడు. కొంతమంది ప్రతి బుధవారం వచ్చి మోకాళ్ళేసి కన్నీరు గార్చి ప్రార్థన చేసి విజ్ఞాపన చేసే పరిచర్య దేవుడు పాత్రలుగా వాడుకుంటున్నాడు. ఇక్కడ ఉన్న వారు ఉన్నారు, వారమంతా వాళ్ళ పని చేసుకుంటారు. ఎప్పుడు మీటింగులు ఉన్న ఆదివారం ఉన్న చక్కగా వచ్చి సేవకునికి సహకరిస్తారు. అది వాళ్లకు దేవుడు అప్పగించింది. సంగీతం వాయించే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు మీటింగ్ ఉన్న తమ్ముడా అనంటే పరిగెత్తుకుంటూ వాళ్ళు వచ్చి ఆ సంగీత పరిచర్య చూసుకుంటారు. వంట చేసే బిడ్డలు ఉన్నారు. అన్నా ఇట్ల సంగతి, అక్క ఇట్ల సంగతి అనంటే పర్వాలేదన్నా మేము వచ్చేస్తామని ఆ 4 రోజులు 5 రోజులు పనులు మానుకోనైనా వాళ్ళిద్దరూ పనులకు పోతే 700-1400 రూపాయలు రోజుకు కూలీలు వస్తాయి. అయినా ఆ పనులు మానుకొని ప్రభు పాదాల దగ్గర వాళ్ళు పరిచర్య చేస్తున్నాడు. దీని అర్థం ఏంటంటే దేవుడు ఆల్రెడీ మిమ్మల్ని వాడుకుంటున్నాడు తన రాజ్యము కొరకని. అందరూ రాజన్నలాగా ఉండాలనుకోవద్దు, అందరూ యేసన్నలాగా ఉండాలనుకోవద్దు, అందరూ మోషేలాగా ఉండాలనుకోవద్దు, అందరూ దినకరం గారిలాగా ఉండాలనుకోవద్దు. దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు. ఆయన గొప్ప ఇంటిలో మీరు వాడబడుతున్నారే. ఎంత అదృష్టవంతులు అసలు మీరు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక్కొక్కలను ఒక్కొక్క పని నిమిత్తమై వాడుతూ ఉన్నాడు ప్రభు. ఒక్కొక్కలను ఒక్కొక్క పని నిమిత్తమై. వెండి అది దాని మహిమ దానిదే, దాని పని దానిదే. బంగారము దాని మహిమ దానిదే, దాని పని దానిదే. మట్టి దాని పని దానిదే, దాని ఘనత దానిదే. చెక్క దాని పని దానిదే, దాని ఘనత దానిదే. స్తోత్ర. అలాగే పక్కన వాళ్ళ లాగా నువ్వు ఉండాలనుకోవద్దు. దేవుడు నిన్నుగా వాడుకుంటాడు. అది ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 12వ అధ్యాయంలో కొన్ని మాటలున్నాయి. అవి చెప్పి ఒక 10 నిమిషాలలో నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుకుందాం. నానా విధములైన కృపావరములున్నాయి, ఆత్మ ఒక్కడే, పరిచర్యలు నానా విధములుగా ఉన్నాయి. ఆలకించండి. పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు ఉన్నాయి, అందరిలోనూ అన్నిటిలోనూ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను
అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతున్నది. ఇక్కడ ఆగుదాం, ఇక్కడ ఆగి మరలా చదువుదాం. అక్కడనే ఉండండి, నా వైపు చూడండి. అందరు నా వైపు చూడాలా, ఆడుకోకూడదు పిల్లలతో, అది పద్ధతి కాదు మీకు. చూడండి, కొద్దిసేపు చూడండి. ఇక్కడ పరిచర్యల గురించి మాట్లాడుతున్నాడు. బిడ్లారా, మీలో చాలా మంది నమ్మకమైన పరిచర్యలు చేస్తున్నారు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. కొంతమంది కానుకలు ఇచ్చే పరిచర్య, కొంతమంది విజ్ఞాపనలు చేసే పరిచర్య, కొంతమంది పట్టాలు తీసే పరిచర్య, కొంతమంది ఫుల్ బిడ్ క్లీన్ చేసే పరిచర్య, కొంతమంది వంట పనిలో, కొంతమంది అదే పనిగా సేవలో ఏమైనా మీటింగ్స్ ఉన్నప్పుడు ₹1000 తీసుకొని అది కూడా పరిచర్య. కొంతమంది మీటింగులకు కొంతమంది కొత్త వాళ్ళని తీసుకొని వస్తూ ఉంటారు, ఇరుగు పొరుగు వాళ్ళని తీసుకొని వస్తుంటారు, అవి కూడా పరిచర్యే. మీరు పాత్రలుగా వాడబడుకుంటున్నారు, దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు. ఆమేన్. మీరు పాత్రలు వెండి పాత్రలాగా ఉండాలని కోరుకోవద్దు అంటున్నాడు. బంగారు పాత్రలాగా ఉండాలని కోరుకోవద్దు, మట్టి పాత్రలాగా ఉండాలి కోరుకోవద్దు, ఇంకా చెక్క పాత్రలాగా ఉండాలి కోరుకోవద్దు. నేను నా దేవుడు వాడుకునే పాత్రనై ఉంటే చాలను కావాలంతే. వాడుకునేది ఆయన, ప్రతిఫలం ఇచ్చేది ఆయన. ఆమేన్. సే హల్లెలూయా. ఎవరండి ప్రతిఫలం ఇచ్చేది? ఎవరు? నేను కాదండి. నేను ఎందుకు ఇస్తా మీకు? నేను కూడా దేవుని పొలంలో ఒక పని ఉన్నాయి. నేను కూడా అక్కడ తీసుకుపోయే జీతము కొరకు, బహుమానం కొరకు నేను బతుకుతా ఉన్నాను. నేను కాదండి మీకు ఇచ్చేది. మీరు ఎవరిని నమ్మి వస్తున్నారో ఆయన యొద్ద నుండి పొందుకుంటారు. మీరు మాట్లాడుతున్నాడు. పరిచర్యలు నానా విధంగా ఉన్నాయి, కానీ మన ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యాలు ఉన్నాయి, అయినా అందరిలో అన్నిటినీ జరిగించు. అందరిలోనూ అనండి మాట, చెప్పండి బిడ్డలారా, అందరిలోనూ. ఓ మూగజీవులారా చెప్పండి, అందరిలోనూ. ఎందరిలో ఉన్నాడు ప్రభు? ఉన్నాడా? నమ్ముతున్నారా నాలో ప్రభు ఉన్నాడని? మీలో ప్రభు ఉన్నాడా? నమ్ముతున్నారా? అనుమానం ఏమన్నా ఉందా? గిచ్చుకోండి గట్టిగా, తొడపాశం పెట్టుకోండి. ఉంటే మీ అందరిలో ప్రభు ఉన్నాడు కాబట్టి మీరు ఈ గొప్ప ఇంటిలోనికి వచ్చారు, లేకపోతే మీరు వచ్చేవాళ్ళు కాదు అంటున్నాడు. ఇక్కడ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఎందుకంట? అందరి ప్రయోజనము కొరకు. ఈ మాటనండి. ఎందుకు కానుకలు తెచ్చేది మనము? చెప్పండి. ఎందుకు భోజనాలు పెట్టేది మనము? ఎందుకు ఆటోలు పెట్టేది మనము? ఎందుకు ఈ మందిరంలోకి వచ్చేది మనము? ఎందుకు విజ్ఞాపన ప్రార్థనలు చేసేది మనం? ఎందుకు? అందరి ప్రయోజనం. చెప్పాలి ఈ మాట. మాట్లాడట్లేదే. ఎందుకు కానుకలు ఇస్తున్నారు మీరు? ఎందుకు నాకు ఇస్తున్నారు? అందరి ప్రయోజనం కొరకు ఆయన వాడుతాడని నాకు ఇస్తున్నారు. ఎందుకు ఆదివారం వంట చేస్తున్నాము? నేను మా ఆవిడ తినాలనే అంత తింటా మా దేశమైనా. మరి ఎందుకు? మూగవాళ్ళు మాట్లాడుదురుగాక, కుంటివారు నడుచుదురుగాక, పక్షవాతంగా ఉన్నారు కొంతమంది. పక్షవాతం వాళ్ళు కదులుతారా? కదలు, వాళ్ళకి చలనం ఉండదు. కొంతమంది ఉన్నారు పక్షవాతం రోగులు, వాళ్ళు అసలు ఏం మాట్లాడు. దేనికి భోజనము? కుర్చీలలో ఉన్న భక్తులు చెప్పండి, భోజనాలు ఎందుకయ్యా? ఎందుకు భోజనాలు? ఎందుకు మీటింగులు? చెప్పండి. ఎందుకు ఈ పనులు? ఎందుకు ఎండకొచ్చాం? ఎందుకు ఎండలో ఆరాధన చేశాం? ఎందుకు ఇంత ఎండ అయినా కూడా కూర్చొని ఉన్నాం? ఎందుకు ప్రార్థనలు చేస్తున్నాం? అందరి ప్రయోజనము కొరకు. అది నోట్ చేసుకోండి. ఇప్పుడు 8వ వచనం నుంచి మాట్లాడుకుంటూ వద్దాం. 8వ వచనం నుంచి మాట్లాడుకుంటూ ఒక అద్భుతమైన విషయాలు, ఆ సంఘం ఏమి కలిగి ఉండాలనో, మీరు ఏమి కలిగి ఉన్నారో ఇందులో పరీక్షించుకుందాం. ఏమి కలిగి ఉండాలనో సంఘం, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మీరు ఏమి కలిగి ఉన్నారో ఇందులో పరీక్షించుకుందాం. 8వ వచనం నుంచి చదవండి అందరూ. బుద్ధి వాక్యము అండర్లైన్ చేసుకోండి. నెంబర్ 1 బుద్ధి వాక్యము. ఆమేన్. దేవుడు కొంతమందికి బుద్ధి వాక్యమును అనుగ్రహిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నేను చెప్పే ఈరోజు వాక్యము అందరినీ తాకదు.
వచ్చే వారం కొంతమందిని తాకొచ్చు, ఈరోజు కొంతమందిని తాకొచ్చు, ఆ వచ్చే రోజు కొంతమందిని తాకొచ్చు. ఈరోజు నేను చెప్పే వాక్యం అందరినీ నేను తాకదు, కొంతమందిని టచ్ చేస్తుంది. బుద్ధి వాక్యము, నేను బుద్ధి వాక్యాలు చెప్తా ఉంటాను. ఏమన్నా అనకని నేను వాక్యం విషయంలో రాజీ పడను, ఆధ్యాత్మిక విషయాల్లో రాజీ పడను. మామూలుగా సరదాగానే ఉంటాను, ఒక స్నేహితునిలాగా, కుటుంబ సభ్యునిలాగా ఉంటాను. కానీ దేవుని సంఘము దగ్గర ఎవడైనా ఆకతాయిగా ప్రవర్తిస్తే పొర్రపాటున కూడా నేను వారిని క్షమించను, పొర్రపాటున కూడా ఆ విషయంలో నేను సరదాగా ఉండలేను వాళ్ళతో. మందను కాయడానికి, మందకు మాదిరిగా జీవించడానికి ప్రభు నన్ను పిలిచాడు. సంఘం అనంటే దేవుని యొక్క పెండ్లి కుమార్తె. సంఘం అంటే ఎవరు? దేవుని పెండ్లి కుమార్తె. ఆ పెండ్లి కుమార్తె దగ్గర ఎవరైనా సరదాగా చతురుగా ఉంటే పెళ్లి కుమారుడు ఊరుకుంటాడా? పెళ్లి కుమార్తెను డెకరేషన్ చేస్తున్నామండి, అలంకరించే పని పరిశుద్ధాత్ముడు మనకు అప్పగించాడు. పరిశుద్ధాత్ముని సహాయంతో పెళ్లి కుమార్తెను పడిన సంఘాన్ని మనం అలంకరిస్తున్నాము. యేసు ప్రభువుకు చక్కగా అందంగా కనబడడం నిమిత్తమై ఆ క్రమంలో పెళ్లి కుమార్తెతో ఎవడైనా శత్రు చేస్తే పెళ్లి కుమారుడు ఊరుకుంటాడా? ఊరుకుంటాడా? కాబట్టి ఆధ్యాత్మిక విషయాలలో సరదాలొద్దు, సరదాగుండే టైంలో సరదాగుందాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది బుద్ధి వాక్యము. ఏ వాక్యము? బుద్ధి వాక్యము. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ వరాన్ని మనం పొందుదుము గాక. ఆమేన్. మీలాంటి ఒక వ్యక్తి పాస్టర్ గారికి చెప్పాడంట, అయ్యగారు మా ఇంటి పక్కన ఒక అతను ఉన్నాడు, రేపు ఆదివారం అతన్ని చర్చికి తీసుకురావాలనుకుంటున్నాను, మీరు వాక్యం ఎరగదీయండి అని చెప్పిండంట. ఏం తీయండి? నీకెందుకు, నువ్వు పట్టరా, నేను చూసుకుంటా కానీ అన్నాడంట పాస్టర్. నువ్వు తీసుకురా అబ్బాయి, నేను చూసుకుంటా కానీ, ఒక్కసారి వాడు వచ్చిండంటే ఇంకా కదలడు చూడు అన్నాడంట. అబ్బా పాస్టర్ గారు ఇంక డన్ అని చెప్పి ఆదివారం వాడిని బతిమలాడుకొని కాళ్ళెళ్ళబడి మొత్తానికి వాడిని తీసుకొచ్చిండు. ఎదురుగా కూర్చున్నాడు. ఆడి నుంచి సైగ చేస్తుండు పాస్టర్ గారికి. ఆడి నుంచి పాస్టర్ గారు అంటున్నాడు, అంటే వీడే వాడని చెబుతున్నాడు. ఇంకా నువ్వు దుమ్ము లేపంటే పాస్టర్ గారు అంటుండు. ఓకే ఓకే నాకు అర్థమైంది లేరా అబ్బాయి, నువ్వు అట్లా ఉండు అన్నాడు. ఆది కాండములో నుంచి తీసుకొని వినండి వాక్యము. ఆది కాండంలో నుంచి వాక్యము తీసుకొని ఆది కాండంలో ఎవరెవరు చనిపోయారో, ఎంతకాలం బ్రతికి చనిపోయారో, ఆదాము ఇంతకాలం బ్రతికి చనిపోయాను, హవ్వమ్మ ఇంతకాలం బ్రతికి చనిపోయాను, హనోకు ఇంతకాలము బ్రతికాడు, లేకపోతే మెతుషెల 969 సంవత్సరములు బ్రతికి చనిపోయాడు, నోవాహు ఇంతకాలం బ్రతికి చనిపోయాడు, అబ్రహాం ఇంతకాలం బ్రతికి చనిపోయాడు అని చెప్పి చనిపోయిన వాళ్ళ గురించి చెప్తున్నాడంట. ఆ ఎదురుగా తీసుకొచ్చిన అబ్బాయి అంటున్నాడు పాస్టర్ గారి వైపు చూసి, ఏంది పాస్టర్ గారు, నేను తీసుకురాక ఒకరిని తీసుకొస్తే ఆదాము అప్పుడు చచ్చిపోయిండు, అవ్వ ఇప్పుడు చచ్చిపోయింది, హనోకి ఇట్లా పోయిండు, అబ్రాహాం ఇట్లా చచ్చిపోయిండు అని చెప్పి సచ్చినోళ్ళ గురించి చెప్తున్నావు అన్నట్టుగా, ఏంది అయ్యగారు అన్నట్టుగా చూపిస్తూ ఉంటుంటే, అయ్యగారు ఇటు అనుకుంటుంటేనే వాక్యం చెప్పిన తర్వాత ఆ 20 నిమిషాలు వాక్యం అయిపోయిన తర్వాత, ఈరోజు ఎవరైనా ఈ వాక్యాన్ని విని ఎవరైనా అంగీకరించినట్లయితే, వాక్యం అర్థమైతే లేచి నిలబడండి అని అంటే, మొట్టమొదటిగా ఆయన తీసుకొచ్చిన అబ్బాయి లేచి నిలబడ్డాడంట. కమ్ ఫార్వర్డ్, నీకేం అర్థమైందో చెప్పు వాక్యములు అని అంటే, అబ్బాయి అన్నాడంట, పాస్టర్ గారు అందరూ చనిపోతున్నారు, నేను కూడా ఏదో ఒక రోజు చనిపోతాను, ఈరోజే నేను మారు మనసు పొందుతున్నాను అయ్యగారు. ఎంతకాలం బ్రతికిన వాళ్ళందరూ చచ్చిపోయారు అంటే, నేను కూడా ఏదో ఒక రోజు చనిపోతాను, కానీ నేను పాపములో ఉండి చనిపోను, నేను ఈరోజు మారు మనసు పొందుతున్నాను, నా పాపములు విడిచిపెట్టి యేసుక్రీస్తును నా పర్సనల్ సేవియర్గా అంగీకరిస్తున్నానని ఆ రోజు మాట్లాడితే, ఆ తీసుకొచ్చినోడు కళ్ళం బట్టి నీళ్లు గరుచుకొని పాస్టర్ గారి పాదాలు పట్టుకున్నాడంట. గొడజాపట్లో దేవునికి స్తోత్ర.
తీసుకొచ్చేంత వరకే నీ పాత్ర, మాట్లాడేది యేసు ప్రభు. ఆమె కేఫా గాడితో ఒక అబ్బాయి వచ్చాడు. కేఫా, నేను ప్యాడ్ నేర్చుకుంటాను, ప్యాడ్ నేర్పిస్తావా అంటే ఊరికే వాడి పోడు బల్లాక సరే రారా అని చెప్పిండు. ప్యాడ్ నేర్చుకోవడానికి అని చెప్పి వచ్చాడు ఒక యవ్వనస్తుడు. వచ్చి ఆ మూలన కూర్చున్నాడు. పీటర్ పాలు కూర్చున్న చోట గోడ కానుకొని కూర్చొని వాక్యం వింటా ఉన్నాడు. వింటూ వింటూ ఆ రోజు నేను వర్తమానం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతూ అన్నాడంట, కేఫా, నేను వారం ఈడికే వస్తా, వాక్యము నన్ను తాకింది రోజున. ఆ పిల్లోడు ఏం చేశాడో తెలుసా? మరో 2 పట్టకొచ్చిండు. వాళ్ళ ముగ్గురికి లాక్డౌన్లో గుండ్లకమ్మలో బాప్తిస్మాలు ఇచ్చినాం మనము. ఒకటి చప్పట్లో. గుండ్లకమ్మలో వాళ్ళ ముగ్గురికి యవనస్తులకు అప్పుడు నీళ్లు అటు ఇటు పోకుండా కట్ట మీద ఆగి ఉన్నాయి. ఎంతమందికి ఐడియా ఉంది? చుట్టూ తిరిగి వచ్చేటోళ్ళం మనము. అబ్బా, మీకు ఎవరికి ఐడియా లేదు. అంత ఫ్లైట్లలో వచ్చి ల్యాండ్ అవుతుంటారు మీరంతా ఫ్లైట్లలో దిగిట్ట కాదు అంత ఇది అదే కదూ ఫ్లైట్లో ల్యాండ్ అయ్యే ప్లేసు. ఆ గుండ్లకమ్మలో నీళ్లు పోక గుండ్లకమ్మ అట్టనే ఉన్నది ఎవరికైనా గుర్తుందా? మరి ఐ డోంట్ ఐఎమ్ థింకింగ్ వన్స్ అపాన్ ఎ టైమ్ yes లాగ్ ద ఇట్స్ ఎ లాగ్ కార్ yes మూతి మీద గుద్దాలు అట్టనే. అప్పుడు నీళ్ళు ఆగిపోయినాయి. అప్పుడు మనకు బాప్తిస్మాలతోటి లేదు. వాళ్ళని తీసుకుని వెళ్ళి ముగ్గురిని మనము బాప్తిస్మాలు ఇచ్చాము యవ్వన బిడ్డలకు. నువ్వు దేవుని మందిరానికి తీసుకొని వస్తే ఒక్కరినైనా ఒక పాత్రగా నువ్వు వాడబడుతున్నట్టు అర్థము. నువ్వు వాడబడే పాత్రగా ఉంటే నీ ద్వారా కొన్ని 100 మంది కూడా రక్షించుకుంటాడు ప్రభు. ఒక పాత్ర. యు ఆర్ ద మైటీ వెజల్ ఇన్ సైట్ ఆఫ్ గాడ్, ఇన్ హ్యాండ్ ఆఫ్ గాడ్. ఆమేన్, ఆమేన్. నువ్వు ఒక పాత్రవని గుర్తుపెట్టుకో. ఒక్కరినైనా ప్రభు దగ్గరికి నడిపించే పాత్రగా మారిపో. నువ్వు పాత్రవు. అది బుద్ధి వాక్యము వలన జరిగింది. ఆమేన్. రాజీ పడేదేముండదు. ఎవరు ఎంత చేసినా కూడా వాక్యమే, తర్వాత ప్రేమే. హల్లెలూయా, దేవునికి స్తోత్ర. ఒకటి బుద్ధి వాక్యము. చదువునానా. రెండవది వాటర్ పోయి చల్లనీళ్ళు. రెండవది జ్ఞానవాక్యము. ఏ వాక్యము? జ్ఞానవాక్యము కలిగి ఉందురుగాక. ఏ వాక్యము కలిగి ఉండాలి? వాక్యం విషయంలో జ్ఞానం ఉండాలి మనకు. ఆ వాక్యాన్ని మన మెదడులో దాచుకోవాలి. 23వ కీర్తన ఎంతమందికి వచ్చు? 1వ కీర్తన ఎంతమందికి వచ్చు? ఒకళ్ళిద్దరు ఎత్తుతురు, ముగ్గురు ఎత్తిరు, 4, 5, 6, 7, 8, 9, 10, 200, 300 మందికి వచ్చా? చెప్పరే. తొంభై 91వ కీర్తన ఎంతమందికి వచ్చు? మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తి నేడు నిశ్రమించువాడు, ఆయనే నా కోట, నా ఆశ్రయం, నేను నమ్ముకున్న దేవుడు అని నేను యెహోవాను గురించి చెప్పుతున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను తప్పించు, నాశనకరమైన తెగులు రాకుండా రక్షించును. ఆయన కేడెమును డాలునైనది, రాత్రి వేళ కలుగు భయమకైనను, పగటి వేళ ఎగురు బాణమకైన, చీకట్లో సంచరిన తెగులుకైన, మధ్యాహ్నం మందు పాడు చేయ రోగమకి నువ్వు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కుళ్ళుకున్న అపాయం నీ వద్దకు రాదు. చదవండి. నీవు కన్నులారా చూచుతుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను, అతని నామం నెరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరిచేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడయుండి అతన్ని విడిపించి గొప్ప చేసేదను. నా రక్షణ అతనికి చూపించేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను.
వన్నావు. వాక్యాలు గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్ర. జ్ఞానవాక్యము, రెండవది జ్ఞానవాక్యం, మూడవది విశ్వాసము. చెప్పండి, ఎన్ని చెప్పుకున్నాం ఇప్పటికీ? మూడవది విశ్వాసము. ఏమి కలిగి ఉండాలి మనము? నీ ప్రార్థన దేవుని చెంతకు చేరిందనే ఒక నమ్మకము, విశ్వాసం కలిగి ఉండాలి. భక్తిలో విశ్వాసం కలిగి ఉండాలి. కలవరపడకూడదు దేని గురించి. నీ శ్రమలన్నింటిలో నుంచి ఒకరోజు నీకు విడుదల దొరుకుతుందని నమ్మాలి. నీ గర్భాన్ని దేవుడు తెరుస్తాడని నమ్మాలి. కోర్టు సమస్య నుంచి విడుదల పొందుతావని నమ్మాలి. నీ పిల్లలు ఒకరోజు మంచి భవిష్యత్తులో ఉండుట నీ కల్లార నీ హయాంలోనే చూసి చస్తావని నమ్మాలను. ఇంగిడింతే ఏమింతే చీ గోందరగప్ప ముఖంది, ఉదయాన్నే చూస్తే శని, ఉదయాన్నే ఎవరి ముఖం చూస్తే లేకిడిది. మీరే ఆశీర్వదిస్తుంటారు పిల్లల్ని. దేవునికి స్తోత్రం. విశ్వాసం కలిగి ఉండాలి. నీ పిల్లలను చదివిస్తున్నావా? విశ్వాసం ఉండాలి. నీ పిల్లలను పనికి పంపిస్తున్నావా? విశ్వాసం ఉండాలి. నీ కుటుంబంలో ఏదైనా కార్యం విశ్వాసం ఉండాలి. ఏ దేనికైనా కూడా నీకు విశ్వాసం ఉంటే దేవుడు కార్యాలు చేస్తాడంతే. సంఘం విశ్వాసం కలిగి ఉండాలి. మూడవది విశ్వాసం. నాలుగవది స్వస్థపరచు వరము. నాలుగవది ఏంటిది? స్వస్థపరచు వరమును నా ప్రభు ఇక్కడున్న వారికి అందరికి ఇచ్చునుగాక. ఇక్కడున్న వారికి అందరికి ఇచ్చునుగాక. ఎలా వస్తుంది ఆ స్వస్థపరచు వరం అనంటే ప్రార్థనా పరులకు వస్తుంది. అది చెప్పండి, ఎవరికి? ముక్కులో పక్కులు తీసుకుంటూ నవ్వుకునేటోళ్ళకి కాదు. ఎవరికి వస్తుంది? ప్రార్థనా పరులకు, విజ్ఞాపనకర్తలకు, ఉపవాసాలు ఉండేవారికి. స్తోత్ర, హల్లెలూయా. మీరు 3 రోజులు ఉపవాసం ఉండండి, ప్రార్థనలో గడపనండి. మళ్ళా 3 రోజులు ఉపవాసం ఉండండి, ప్రార్థనలో గడపండి. మరలా ఒక రోజు ఉపవాసం ఉండండి, ప్రార్థనలో గడపండి. వారంలో ఏదో ఒక పూట ఉపవాసం ఉండండి, ప్రార్థనలో గడుపుతూ ఉండండి. ఈలోపు ఎవరన్నా వచ్చి నీ దగ్గర అక్క నా కొరకు ప్రార్థన చేయనంటే బైబిల్ తీసుకొని యేసు నామంలో అంటే దబీమని పడిపోతారు అంతే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్వస్థపరచే వరము సంఘము కలిగి ఉండును గాక. హల్లెలూయా. ఎప్పుడు నేను సొట్టపరచడమే కాదు, మీరు కూడా సొట్టలు దిత్తుండాలి అప్పుడప్పుడు. ఆమేన్, ఆమేన్. కాబట్టి ప్రార్థనాపరులకు, విశ్వాసముతో ఉన్నవారికి, విజ్ఞాపనకర్తలకు, ఉపవాసాలు ఉన్న వారికి స్వస్థత వరం వస్తుంది. ఐదవది అద్భుత కార్యములు చేయు వరము. అద్భుత కార్యాలు, ఆమేన్. అద్భుతాలు చేసే శక్తి దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. అద్భుతాలు ఎప్పుడంటే అప్పుడు జరగవు. వినండి, ఆలకించండి. స్వస్థతలు జరుగుతాయి ఎప్పుడంటే అప్పుడు జరుగుతాయి స్వస్థతలు. కానీ అద్భుతాలు అవసరతను బట్టి మాత్రమే అద్భుతం జరుగుతుంది. అక్కడ నెసెసిటీ అనుకుంటే, తప్పకుండా నీడి అనుకుంటేనే ప్రభు అక్కడ అద్భుతం చేస్తాడు తప్ప ఎక్కడ పడితే అక్కడ అద్భుతము చెయ్యడాయన. కాబట్టి అద్భుతాలు చేసేటువంటి కార్యములు కూడా, అటువంటి శక్తిని ప్రభు మన సంఘానికి ఇచ్చునుగాక. హల్లెలూయా. మన సేవలో ఈ 10 సంవత్సరాలలో 2 ఎయిడ్స్ పేషెంట్ స్వస్థత నొందిండ్రు. వాళ్ళు సాక్ష్యం చెప్పేంత వరకు నాకు కూడా తెలియదు. వాళ్ళని నిలబెట్టి చెప్పడం ఎందుకని మెలకుండా వాళ్ళు దేవుని స్తుతించి వదిలేసాం. కానీ ఆ దేవుడు అంత అద్భుతాలు చేశాడు. అది అద్భుతం. అది డాక్టర్లకు సాధ్యం కానిది దేవుడు చేశాడంటే ఏంటిది? అది అద్భుత కార్యం. హల్లెలూయా. అద్భుతాలు చేయు శక్తి సంఘములో విడుదలవునుగాక. మరొకటి ప్రవచనావరము. ఏంటిది? ప్రాఫెసీ, ప్రవచనావరము. ఎవరికి అనుగ్రహించబడుతుంది ప్రవచనావరం అంటే? ప్రార్థనా పరులకు ఇవ్వబడుతుంది ప్రవచనావరము. ఏ ప్రార్థనా పరులకంటే తన కుటుంబము గురించి మాత్రమే గాక ఎక్కువ సమయము ఇతరుల కొరకు ప్రార్థన చేసే వారికి ఇవ్వబడుతుంది. చెప్పండి మాట. కేవలం మీ కుటుంబముల కొరకు ప్రార్థన చేసుకుంటే ఎవరికి ఇవ్వబడదు ప్రవచనము. ఎవరికి ఇవ్వబడుతుంది అంటే ఎక్కువ సమయము ఇతరుల గురించి ప్రార్థన చేసే వారికి ప్రవచనం ఇవ్వబడుతుంది. కేవలం నీ గురించి చేసుకుంటే నీకు ప్రవచనం రాదు. మాకెందుకు ప్రవచనం వచ్చేదనంటే పరలోకము నుండి దేవుడు మాకేం చెప్పాడో దాన్ని మేము చెప్తా ఉంటుంటాం. అది ఇట్లా వెళ్ళిపోతుంటుంది కాబట్టి దేవుడు ఇట్లా నింపుతూ ఉంటాడు. ఇట్లా వెళ్ళిపోతుంటుంది కాబట్టి దేవుడు ఇట్లా నింపుతూ ఉంటాడు. మేము ఎక్కువ సమయము సంఘము గురించి, దేశము గురించి, నాయకుల
వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం. కాబట్టి ఎవరైతే ఏనా చీటీలు పంపించారో, ఏనా విషయాలు చెప్పి వెళ్ళారో వాళ్ళ గురించి ఎక్కువ ప్రార్థన చేస్తుంటుంటాం. కాబట్టి ప్రభు ఏం చేస్తుంటాడంటే ఇక్కడి నుంచి మమ్మల్ని నింపుతూ ఉంటాడు. మేమెంత ఇతరుల గురించి చేస్తే మొదటిగా మమ్మల్ని అంతా ఆశీర్వదిస్తాడు ప్రభు. సేమ్ ప్రాసెస్ మీకు కూడా. మీరు ఎంత ఎక్కువగా మీ పొరుగు వారి గురించి, సంఘము గురించి, దేశం గురించి, నాయకుల గురించి, ఎలక్షన్ల గురించి, నశించిపోతున్న ఆత్మల గురించి, అనారోగ్యంగా ఉన్న వారి గురించి, సంఘక్షేమం గురించి మీరు ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తే మిమ్మల్ని దేవుడు అంత ఎక్కువగా ముందు మిమ్మల్ని దీవించినాకనే వాళ్ళకి వెళ్ళిపోతుంది. స్తోత్రం. కాబట్టి ఇది ప్రవచన వరము. ఇంకొకటి వివేచన వరము. ఏంటిది? ఆత్మలో వివేచించాలి. ఒక మనిషి మన ఎదురుగా వచ్చి ఏదైనా మాట్లాడుతున్నప్పుడు అతని కండిషన్ను మనము గమనించగలిగినంత కృప పొందుకోవాలి. మనం ఆ కృప దేవుడు 12 రోజులు ఉపవాసాలు ఉండడం ద్వారా దేవుడు నాకు ఇచ్చాడు. అది ఎవరైనా ఏదైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ లోపల ఏముంది, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఇక వాట్ నెక్స్ట్ అనేది దేవుడు నన్ను వివేచించేటువంటి కృపనిచ్చాడు. అది ఎప్పుడు పొందుకోగలమనంటే వేకువజామున లేచి ఎవరు ఎక్కువగా కృప 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 దయచే ప్రభు, కృప దయచే ప్రభు అని అడుగుతారో వారికి వివేచన వరం వస్తుంది. ఎదుటివాడు నీ దగ్గర నిలబడ్డప్పుడు వాడు దెయ్యం బట్టినోడా మామూలోడా నువ్వు గమనించగలిగే స్థితి రావాలనంటే వేకువజామున లేచి ఆత్మలో వివేచన కొరకు కృప పొందుకున్న వారికి దొరికే కృప అది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది సంఘానికి ప్రభు ఇచ్చును గాక. నానా విధములైన భాషలు. సంఘంలో చాలామంది ఆత్మ పొందుకున్నప్పుడు భాషలు మాట్లాడుతూ ఉంటారు. భాషలు మాట్లాడేవారు భాషలు మాట్లాడని వారిని తక్కువ చేసి చూడడానికి లేదు. అది వారికి ఇవ్వబడినటువంటి కృపావరము. ఇంకొకటి ఏమని ఉంది? భాషలకు అర్థము చెప్పే శక్తి. ఈ 9 వరాలు దేవుడు మన సంఘానికి ఇచ్చునుగాక. ఈ వరాలతో మనము ఈ వరాలతో నింపబడాలి. ఈ గొప్ప ఇంటిలో ఉన్న పాత్రలమైన మనం వాటి కొరకు ప్రార్థన చేయాలి. ఏ పాత్రగా ఉండకూడదు అని అంటే షోకేస్లో పెట్టి ఉంటాం, ఇంకా దాన్ని తీయం. అది చూడ్డానికే అటాటి పాత్రలుగా మనము ఉండొచ్చునా? మనం ఆయన చేతిలో వాడబడే పాత్రలుగా. ఇప్పుడు చెప్పండి, మీలో ఎన్ని వరాలు ఇచ్చి ప్రభు ఆటోమేటిక్గా మిమ్మల్ని వాడుకుంటున్నాడో. 1 బుద్ధి వాక్యము, 2వది జ్ఞానవాక్యము, 3వది విశ్వాసము, 4వది స్వస్థతాపరచు వరము, 5వది అద్భుత కార్యములు చేయ శక్తి, 6వది ప్రవచన వరము, 7వది ఆత్మలో వివేచన, 8వది భాషలు మాట్లాడే వరము, 9వది భాషలకు అర్థం చెప్పే వరము. నువ్వు ఏ పాత్రగా ఉన్నావు? విశ్వాసం అనే పాత్రగా ఉన్నావా? భాషలు మాట్లాడే పాత్రగా ఉన్నావా? వరములతో నింపబడిన పాత్రగా ఉన్నావా? గొప్ప ఇంటిలో ప్రతిదీ ప్రాముఖ్యమైనదే. వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుని ఇంటిలో ప్రతి ఒక్కళ్ళు ప్రాముఖ్యమైన వాళ్ళే. ఎవరిని తక్కువ చేసి మాట్లాడడానికి లేదు, ఎవరిని తృణీకరించడానికి లేదు. వంటగదిలో ఉన్న వస్తువులు ఎంత విలువైనయో మూలనున్న చీపిరి కూడా అంతే విలువైనది. బెడ్రూమ్లో ఉన్న ఖరీదైనటువంటి ఆ చెక్క వస్తువులు ఎంత విలువైనదో, నువ్వు హాల్లో ఉన్న బండలు కూడా, నువ్వు మంచం మీద పండుకుంటావు, ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి హాల్లో బండల మీద కూడా, నాకు మంచం ఉందని బండలను తవ్వి తీసేసేదానికి లేదు. నువ్వు తుడుచుకోవడానికి అన్నీ ఉన్నాయని చీపిరి బయట పడేసేదానికి లేదు. అన్నిటికి మించి మన కిచెన్లో మసిగుడ్డ కూడా మనకు ఉపయోగపడతా ఉంటుంది. అర్థమవుతుందా నా వాక్యము? అర్థమవుతుందా? కాబట్టి మన పొరుగు వారిని ఎవ్వరిని మనం తక్కువ చేయకూడదు. ఇది గొప్ప ఇల్లు. ప్రతి ఒక్కళ్ళు దేవుని పని నిమిత్తమై, దేవుని రాజ్యం కట్టడం నిమిత్తమై మీరందరూ యోగ్యమైన పాత్రలే. మీ యోగ్యత మీకు తెలియక
నేను దేనికి పనికిరాను అనుకుంటున్నారేమో. పనికిరాని వాళ్ళు ఎవరు లేరు మందిరంలో, అందరూ పనికి వచ్చేవాళ్ళే. కాకపోతే సమయాన్ని బట్టి దేవుడు వాడుకుంటుంటాడు. ఊరికే చీపిరి పట్టుకొని తిరుగుతామా ఇంట్లో? ఊరికే మంచం మీద వండుకొని ఉంటామా? ఊరికే ఫ్యాన్ వేసుకొని ఉంటామా? అర్థమవుతుందా? ఊరికే డేషన్లు తపేలాలు ఊరికే పొయ్యి మీద పెడతామా? ఊరికే గ్యాస్ వాడుతూనే ఉంటామా? దేని సమయము దానిది, దేని ప్రాముఖ్యత దానిది. అలాగే మీరందరూ కూడా ఆయా సమయములలో వాడబడి 9 కృపావరములు పొంది ప్రభు రాజ్యమునకు చేరుదురుగాక. తలలు వంచి కళ్ళు మూయించిన ప్రార్థన చేస్తాను.